మెట్ నాగరాజ్. నేను శ్రీకాకుళం జిల్లా హోటల్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ అండి. మా సెగ్మెంట్లో హోటల్స్, రెస్టారెంట్స్, స్వీట్స్ అండ్ బేకరీస్ అన్నీ కలిపి ఉంటామండి. యాక్చువల్గా ఇప్పుడు ఇచ్చాపురంకి వచ్చేసరికి అంటే జనరల్గా గ్యాస్ సమస్య అయితే గత 3 వారాలుగా నడుస్తూనే ఉంది. ఈ గ్యాస్ సమస్య అంతా ఒక ఎత్తు అయితే మాకు ఇచ్చాపురంలో పెద్ద సమస్య డీలర్ సమస్య తయారైంది సార్. ఈ అసలే గ్యాస్ లేదని గోల పెడుతుంటే ఇదే పరిస్థితిలో వచ్చి ఈ గ్యాస్ని పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు సార్ ఇక్కడ డీలర్. ఈ విషయాన్ని నిన్న పత్రికలో మీరు అందరూ చూసే ఉంటారు. తప్పనిసరిగా దీని మీద మేమైతే రేపు ఇచ్చాపురంలో ధర్నా చేస్తున్నామండి. బంద్ ప్రకటించాము. ఈ సమస్య పెద్దలు కలెక్టర్ గారు, మన ఎంఆర్ఓ గారు, వీళ్ళందరూ లోకల్ ఎమ్మెల్యే గారు ఈ సమస్యని ఇమీడియట్గా పరిష్కరించి మమ్మల్ని తిరిగి మా సభ్యులకి గ్యాస్ ప్రత్యామ్నాయం గురించి తెలియజేస్తూ మాకు సప్లై ఇవ్వాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఈ డీలర్ చేసే సమస్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కష్టపడి ఏదో విధంగా గ్యాస్ తెచ్చి ప్రజెంట్ తేవాలని కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ తెలియజేస్తుంటే ఈ డీలర్ ఇది ఉన్న గ్యాస్ని సప్లై చేయకుండా పక్క రాష్ట్రానికి తరలిస్తున్నాడు సార్. అదేవిధంగా బ్లాక్ మార్కెట్ ద్వారా పక్క రాష్ట్రానికి తరలిస్తున్నాడు సార్. సార్ మీకు ఇంకొక విషయం చెప్తున్నాను సార్. ఈ రోజు వరకు 3 వారాల నుంచి ఒక్కరోజు గ్యాస్ లేకపోతేనే ఇబ్బంది పడతాము. 3 వారాల నుంచి గ్యాస్ లేకుండా మేము హోటల్స్ రన్ చేయగలమా? ఒక్క హోటలైనా ఈ రోజు వరకు మేము క్లోజ్ చేయలేదు కదా సార్. అంటే కారణం ఏంటి? మేము కూడా డైరెక్ట్గా ఇవ్వాల్సిన ప్రభుత్వం దీని నుంచి మాకు రాకుండా, గ్యాస్ డీలర్ నుంచి రాకుండా పక్కదారి నుంచి బ్లాక్ మార్కెట్లో కొనుక్కొని వాడుతున్నాం సార్. ఇది చాలా దారుణం. దీన్ని ప్రభుత్వం సరైన దృష్టి తీసుకొని దీని మీద చర్యలు తీసుకొని ఆ డీలర్ని తప్పించి కొత్త డీలర్కైనా ఇచ్చి ఈ సమస్యని ఇమీడియట్గా ఈ క్లిష్టకాలంలో పరిష్కరిస్తారని మేము కోరుకుంటున్నాం సార్. గ్యాస్ కంపెనీలో మనము ఒక గ్యాస్ డీలర్ దగ్గర ఒక కనెక్షన్ కావాలంటే ఒక అప్లికేషన్ సబ్మిట్ చేస్తాం సార్. అప్లికేషన్ నింపేసి వాళ్ళకి ఇస్తే మనకి రెగ్యులర్గా గ్యాస్ డొమెస్టిక్ అయితేనే డొమెస్టిక్ మామూలుగా హౌస్ హోల్డర్లు డొమెస్టిక్ అప్లికేషన్ నింపుతాడు, బిజినెస్ చేసేవాడు కమర్షియల్ అప్లికేషన్ నింపుతాం. కానీ ఇక్కడ ఏజెంట్ తన సొంతంగా తను ఏం చేశాడంటే మొత్తం అందరితో 100 రూపాయల స్టాంప్ పేపర్ల మీద సంతకాలు తీసుకొని 20 రూపాయల స్టాంప్ పేపర్ల మీద సంతకాలు తీసుకొని దాని మీద వీళ్ళ పత్రాల మీద సంతకాలు తీసుకొని చేసుకున్నాడు సార్. ఒప్పంద పత్రము అని రాయించి తీసుకున్నాడు సార్. అయితే ఈ ఒప్పంద పత్రం అనేది తను ఏ విధంగా తప్పుదారిని పట్టిస్తే మాత్రం దీన్ని వదిలిపెట్టేది లేదండి. ఎందుకంటే ఎక్కడా కూడా లేని విధంగా తను సొంతంగా ఈ పత్రాల మీద సంతకాలు పెట్టించుకొని తీసుకోవడం అనేది చాలా దారుణం సార్. దీన్ని కలెక్టర్ గారి నోటీస్కి పట్టుకెళ్తున్నాం సార్. ఇచ్చాపురంలో చిన్న 100 రూపాయలు వ్యాపారం చేసుకున్న నుండి 1,00,000 రూపాయలు వ్యాపారం చేసుకునే అందరూ కూడా మా హోటల్ అసోసియేషన్లో సభ్యులేని. చిన్నవాడికి సమస్య వచ్చినా మాది సమస్య అని మేము ముందుండి సాగుతాం. కాకపోతే ఈ మధ్య కాలంలో చిన్న కుటుంబాలు సుమారు ఏం లేదన్నా సరే ఒక 70-80 కుటుంబాలు ఆకలితో ఒక వారం రోజులు బట్టి వాళ్ళ ఇంట్లో కూర్చున్నారు. వాళ్ళకు మద్దతుగా అన్ని హోటల్స్ కూడా రేపటి నుండి బంద్ ప్రకటిస్తున్నాం. సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా మేము బంద్ కొనసాగుతామని మేము తెలియజేస్తున్నాం.